రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో తమకు ఇచ్చిన తీర్పు మాపై మరింత బాధ్యతను పెంచిందని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పేర్కొన్నారు. కొల్లూరు మండలంలోని జువలపాలెం గ్రామంలో వేములపల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో జరిగిన నక్క ఆనందబాబు గెలుపు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆత్మీయ అభినందన సభలో ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆనందబాబు మాట్లాడారు. గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లతో అధికారం ఇస్తే అహంకారానికి పోయి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. ఆయనతో పాటు వేములపల్లి రవికిరణ్, కొల్లూరు మాజీ ఎంపీపీ డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, వివిధ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజానీకం 5 సంవత్సరాల నుంచి పడ్డటువంటి ఇబ్బందులు, కష్టాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుభవించినటువంటి కష్టాలు, కలగండ్లు, వాటన్నిటికీ విముక్తి. ప్రజలు కూడా ఇప్పుడెప్పుడు ఎన్నికల అని చెప్పి ఎంతో ఉత్సుకతతో ఎదురు చూసి ఒక్కసారిగా బ్యాలెట్ ద్వారా వాళ్ళ తీర్పులు ఇచ్చారనేది ఇలా స్పష్టమైంది. జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోలకి, మానసిక వ్యాధిగ్రస్తులకి, నియంతలకి, ఒళ్ళు బలిచి ప్రవర్తించే వ్యక్తులు, అధికారాన్ని చూసుకొని విర్రవీగేటటువంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించే అవకాశం లేదని చెప్పి ప్రజలిచ్చినటువంటి గొప్ప తీర్పు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలించింది. 164 సీట్లు, 175 సీట్లకి 164 సీట్లు. 5 ఏళ్ల క్రితం ఇదే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లతో అధికారం ఇచ్చారు ప్రజలు. అధికారం వచ్చిన తెల్లారి నుంచి చూసాం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇతరులు లేని రాత్రులు ఎన్ని గడిపారు. వేల మంది అక్రమ కేసులకు గురై జైళ్లకు పోయినటువంటి సంఘటనలు చూసాం. పోలీసు వాళ్ళు అడ్డగోలుగా వ్యవహరించి లాఠీలు చవి చూపించినటువంటి పరిస్థితి, లాఠీ దెబ్బలు చూసినటువంటి మా కార్యకర్తలు, జైళ్ల పాలైనటువంటి కార్యకర్తలు, వీళ్ళ అమానుషానికి బలైపోయి చనిపోయినటువంటి కార్యకర్తలు వందలాది వేలాది మంది రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే వాటన్నిటికీ ప్రజలే తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. భరించలేని పరిస్థితుల్లో ఇటువంటి వాడు ప్రజా జీవనానికి, జీవితాలకి పనికిరాడు అని చెప్పి తీర్పిచ్చినటువంటి రోజు నిన్నటి రోజు అని చెప్పి చెప్తున్నాను. ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 కార్యక్రమాలు, మేనిఫెస్టో అమలు, వీటన్నింటినీ ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా, వీటితో పాటు భవిష్యత్తు. ఈ రాష్ట్రం సర్వనాశనమైంది. యువతరం గంజాయికి, చీప్ లెక్కలకి బానిస చేశాడు. ఆ వ్యాపారాలు కూడా ముఖ్యమంత్రి చేశాడు నిన్నటి నుంచి ఫుల్ స్టాప్ పెట్టమని అడుగుతా ఉన్నా. మురిగిన కుక్కలన్నీ కూడా వీటితో పాటు జగన్మోహన్ రెడ్డితో పాటు పక్కన చేరి మురిగినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఓడిపోయాడు. ఎవడో లేడు. చేయాలి ఏం మాట్లాడతారు? అది ఒక రాజకీయ పార్టీయే కాదు. తాళాలు వేసుకునే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ అనేది రాజకీయ పార్టీగా ప్రజల్లో ఉంటుందని నేను అనుకోవట్లా. అసలు అసెంబ్లీకి కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడని నేను అనుకోవట్లా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మా మీద ఇంకా భారం, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ దిశగా ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకం వమ్ము కాకుండా పరిపాలన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసి ఈ ప్రజారాజ్యం పరిపాలన ముందుకు తీసుకెళ్లడంలో మరొకసారి అంకిత భావంతో ప్రతిజ్ఞ చేసి ప్రజలకు అంకితమై పనిచేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. ఆ దిశగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి ఈ రాష్ట్ర యావత్తు ప్రజానీకానికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు